గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం బ్లాగ్స్. ఇవాళ మీకు ఒక కొత్త మనిషిని పరిచయం చేయబోతున్నాను. చూడండి, రారా. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే మన బయోమెట్రిక్స్ అనమాట, జిఎస్ వీసాకి. ఇదే నా అటైర్, మొత్తం ఫార్మల్ వేసాను. ఇప్పుడు మార్నింగ్ 9:30కి నాకు స్లాట్ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 7:55 అవుతుంది. 8 o'clock ఓపెన్ అవుతుంది నాకు తెలిసి. 8 o'clock అక్కడ ఉందాం అనుకున్నా, కానీ మమ్మల్ని రానిరని మాకు తెలుసు. వీల్ ట్రై అండ్ గో ఫర్ ఎర్లీ, తొందర బయటకు వచ్చేద్దాం ఎండ రాకముందే అని ప్లాన్ అనమాట. ఇప్పుడు వెళ్ళి కొంచెం టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాం లోపలికి, లేదా తొందరగా అయిపోద్ది అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఆ బయోమెట్రిక్ ప్రాసెస్ ఏంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏమేమి అడిగారు అనేది మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోకి. ఎవరికైనా యూజ్ అవుతుంది. అది ఇంటర్వ్యూకి రెడీ వెళ్ళినట్టు బయోమెట్రిక్ కూడా రెడీ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే టుక్ తీసుకున్నాం. మన రూమ్ దగ్గర నుంచి ఒక 5 kilometers ఉంది మెట్రో స్టేషన్. ఇంకా రెడీ వెళ్ళాల్సిన అవసరం లేదు బయోమెట్రిక్స్, కానీ కూడా చిన్న ఫోటో తీస్తాను. అది కూడా ఫేస్ వర్క్ వస్తుంది, ఏం డ్రెస్ ఏం రాదు. కానీ నేనే కొంచెం ఫార్మల్ ఎంటర్ మనకి ఎలా సెట్ అయ్యేదని ట్రై చేద్దామని చెప్పి ఆల్రెడీ 2 pairs కొన్నాను కాబట్టి ట్రై చేశాను. వేసుకోవాల్సిన మ్యాండేట్ అయితే ఏం లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు, మీ ఇష్టం, ఆప్కా మర్జీ. మన రూము రైల్వే స్టేషన్ పక్కనే, అంటే కొంచెం దగ్గర ఒక 1/2 kilometer ఉంటుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎంట్రీ. ఇప్పుడే శివాజీ స్టేడియం మెట్రోకి వచ్చాం. ఇప్పుడే స్టేడియం లోపల, మెట్రో స్టేషన్లోకి వెళ్తున్నాం. మేబీ ఇక్కడ వీడియో తీయడానికి కుదరదు అనుకుంటా, చాలా స్ట్రిక్ట్గా నడుస్తుంది, అసలు ఎవరిని ఉండనివ్వట్లేదు అక్కడ. నేను ట్రై చేస్తాను, నేను దూరం నుంచి చూస్తాను. చూడండి, మధు ఆల్రెడీ 8:30 కల్లా రూమ్లోకి వెళ్ళిపోయాడు. బయోమెట్రిక్స్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఎంత టైం పడుతుందో చూద్దాం బయటకు వచ్చేసరికి. నేను అవతల ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటనేది చూపిస్తాను. చూడండి, వచ్చేసి మెట్రో స్టేషన్ ఎంట్రీ. చూడండి ఎంతమంది, వీళ్ళేమో బయోమెట్రిక్స్ వాళ్ళతో వచ్చిన వాళ్ళు. బయోమెట్రిక్స్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మధు చూడండి స్టార్టింగ్లో ఉన్నాడు డోర్ దగ్గర. ఇక్కడ వీడియోస్ తీనివ్వట్లేదు. మనం ఇప్పుడు స్టెప్స్ మీద నించున్నాను నేను ఇప్పుడు. ఇది వచ్చేసి వీసాకి సంబంధించిన బయోమెట్రిక్స్ది. ఇక్కడ చాలా కంట్రీస్ యొక్క బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్స్ ప్లస్ పాస్పోర్ట్ కలెక్షన్ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వీడియోస్ తీసినట్టు చూస్తే డిలీట్ చేయమంటున్నారు. సో ఎవరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ఫొటోస్ కానీ వీడియోస్ కంప్లీటానికి. నేను మధ్యలో వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను ఏంటని. చైనా వీసా అప్లికేషన్ సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. వస్తున్నాడు బయటికి. ఎత్తుక్కుంటున్నాడు మన కోసం. ఇక్కడే నేను వీసాకి ఇప్పుడు మన బయోమెట్రిక్స్లో ఏమేమి అడిగారని చెప్దాం అనుకుంటున్నా. ఇట్లా చెప్పడం కొంచెం అథెంటిక్గా ఉంటుందని. ఏం లేదు, లోపలికి వెళ్ళంగానే చిన్న బ్రో దారా లోపలికి వెళ్ళగానే మన DS-160, దాని తర్వాత అడిగింది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్. ఇంతకు మించి ఏ డాక్యుమెంట్ అడగలేదు. ప్లస్ మన పాస్పోర్ట్ ఒకటి మాత్రం మ్యాండేట్. ఈ 3 డాక్యుమెంట్లు మనం తీసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పాస్పోర్ట్ వెనకాల ఒక స్టిక్కర్ అతికిస్తున్నారు. ఆ స్టిక్కర్ తర్వాత మనల్ని ఒక లైన్లో పంపిస్తున్నారు. ఆ లైన్లో వెళ్ళిన తర్వాత ఇట్లా క్యాబిన్స్ ఉన్నాయి, మన వీసా ఇంటర్వ్యూ జరిగినట్టే క్యాబిన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మైక్లో మన ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటి డీటెయిల్స్ అడిగి అన్ని చెక్ చేసుకొని మన బయోమెట్రిక్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 4 fingers ప్రింట్ తీసేసుకొని, తంబు ప్రింట్ తీసేసుకొని, యూఆర్ గుడ్ టు గో సార్, రేపు ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించేశాను నన్ను. ఈ మొత్తం ప్రాసెస్ నేను 8:30కి ఎంటర్ అయితే 9 లోపు అయిపోయి బయటకు వచ్చేసాను అనమాట. జస్ట్ ½ an hour ప్రాసెస్ అది గైస్. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే ఇక్కడ నుంచి US ఎంబసీకి అయితే వెళ్ళి అక్కడ బయటకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ అయితే కలెక్ట్ చేసుకోబోతున్నాం. వెళ్ళి రివ్యూస్ చూసి ఒకవేళ మనం ప్రిపేర్ అవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది అనమాట, దానికోసం అంతే, ఏం లేదు. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళి US ఎంబసీలో కలుద్దాం. మ్యాక్సిమం అక్కడ వీడియో తీయను, నేను వచ్చిన తర్వాత రూమ్లో అయినా మాట్లాడతాం. ఓకే గైస్, బాయ్. వచ్చేసాం మనం US ఎంబసీకి. కొంచెం మక్కి వేసి రివ్యూ తీసుకుందాం స్టూడెంట్స్ దగ్గర. అంత క్యూ లైన్లో ఉన్నారు చూడండి, నాకు భయం అవుతుంది. రేపు నాకు ఉంది ఇదే, వామ్మో.
ఇప్పుడు నేను కాన్సులేట్ నుంచి బయటకు వచ్చాను. లైక్ అక్కడ నేను ఒక 5గురిని అయితే అడిగాను స్టూడెంట్స్ని. చాలాసేపు వెయిట్ చేస్తే కనుక చాలా అప్పుడప్పుడే వస్తున్నారు స్టూడెంట్స్. సో మొత్తానికి అయితే ఒక 5గురిని అడిగాను. ఫస్ట్ అతను వైట్ షర్ట్ వేసుకొని టక్ వేసుకొని ఉన్నాడు. సరే డ్రెస్ పక్కన పెడితే ఫస్ట్ అతను వచ్చేసి బ్రో ఏమైందంటే రిజెక్ట్ అయింది బ్రో అన్నాడు. అవునా ఎట్లా రిజెక్ట్ అయిందని అడిగా. ఈటోన్తో అడిగితే ఏం లేదు బ్రో, వాడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగాడు, ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నేను చెప్పాను, ఏమంటే స్లిప్ తీసి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. అమ్మ అనుకున్నా, నా గుండె చేతిలోకి వచ్చింది. అసలే ఏంట్రా బాయ్ ఇట్లా రిజెక్ట్ చేస్తారని. తర్వాత నువ్వు ఏ యూనివర్సిటీ అని అడిగాను, ఇక్కడ ఏం చదువుతున్నావని. చెప్పాడు, ఏదో కాలేజ్ చెప్పాడు. అది పెద్ద ఫేమస్ ఏం కాదు, నాకు ఎందుకని నాకు తెలియదు. యూఎస్ఏలో ఎక్కడికి వెళ్తున్నామంటే అది కూడా ఏదో కాలేజ్, అది కూడా ఫేమస్ ఏం కాదు. సో ఇది మేబీ రిజెక్షన్కి రీజన్ అయి ఉండొచ్చు. పాపులర్ కోర్సు తీసుకోలేదు, పాపులర్ కాలేజ్లో చేయలేదు, ఇతనికి అంత స్టామినా లేదనుకుంటాడేమో, స్టాండర్డ్ లేదనుకుంటాడేమో అని నా ఫీలింగ్. నెక్స్ట్ అతను ఆపాను. అతను క్యాజువల్గా టీషర్ట్ వేసుకొని జాలీ మూడ్లో వస్తున్నాడు. అప్రూవ్డ్ అనుకొని ఆపి బ్రో ఏమైంది బ్రో వీసా ఇంటర్వ్యూ అంటే అప్రూవ్ అయింది బ్రో అన్నాడు. కంగ్రాచులేషన్స్ అని చెప్పాను ఫస్ట్ అయితే. చెప్పి ఏమేమి క్వశ్చన్స్ అని అడిగాడు అంటే అన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు బ్రో. లైక్ వై ఆర్ యూ గోయింగ్ టు యూఎస్ఏ, వై దిస్ కోర్స్, వై దిస్ కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ, వాట్స్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ అట్లా అడిగారు. నేను చెప్పాను అన్ని నార్మల్గా, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వీసా ఇచ్చేసాడు బ్రో అని చెప్పాడు. అమ్మయ్య ఇందాకలది ఏదో అప్పుడప్పుడు జరుగుతుంటుంది, ఇట్లా జరిగితే నా ఇంటర్వ్యూ కూడా హ్యాపీ అనుకున్నాను. సో అతన్ని ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు అని అడిగాను. ఇక్కడ మంచి కాలేజ్ పేరు చెప్పాడు, లైక్ నాకు గుర్తులేదు కాలేజ్, కానీ మంచి కాలేజ్ పేరు చెప్పాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి వెళ్తున్నా అన్నాడు. అది కూడా మంచి యూనివర్సిటీయే. సో మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ, ఇక్కడ కూడా మంచి కాలేజ్ చదివాడు కాబట్టి అప్రూవ్ ఇచ్చాడని నేను అనుకున్నాను. ఇది సెకండ్ పర్సన్. ఇప్పుడు ఇద్దరిలో మాడితే ఒకటిది రిజెక్ట్ అయింది, ఒకరిది అప్రూవ్ అయింది, 50-50 ఛాన్స్ కాబట్టి ఇంకొకరిని కూడా అడుగుదామని ఆగాను. ఆగితే ఒక అమ్మాయి వచ్చింది అనమాట, స్టూడెంట్ లాగా అనిపించింది. సో ఆ అమ్మాయిని కూడా ఆపాను నేను. కాకపోతే కంప్యూటర్ సైన్స్ కాదంట, మెడిసిన్ అమ్మాయి. సో నేను మెడిసిన్ చదవడానికి వెళ్తున్నానని చెప్పింది. ఏమైందంటే రిజెక్ట్ అయిందండి. ఆచా అనుకున్నా. తర్వాత ఎందుకు రిజెక్ట్ అయి ఉంటుంది, మీకు కారణం తెలిసి ఉంటుంది కదా అని అడిగితే నాకు తెలిసినంత వరకు నేను అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ ఓపెన్ చేస్తా అని అనుకున్నాడు అతను. దానివల్లే నాకు రిజెక్ట్ ఇచ్చాడని నేను అనుకుంటున్నా. అసలు నా వీసా నేను 1.5 year క్రితం బుక్ చేసుకున్నా, 1.5 year తర్వాత వచ్చాను ఇప్పుడు నేను. అసలు ఒక 1 minute ఇంటర్వ్యూ చేసి నన్ను రిజెక్ట్ చేశాడు, చాలా దారుణం అని అమ్మాయి బాధపడుతుంది. ఓకే అని చెప్పాను. తర్వాత ఇంకొక అతను వచ్చాడు. అతను ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఫైల్ ఇలా పట్టుకొని వస్తున్నాడు, కనపడుతుంది 214 స్లిప్. బాగా ఆవేశంగా, బాగా కోపంగా. అతన్ని ఆపడం కూడా నాకు కరెక్ట్ కాదనిపించింది, ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనపడుతుండే. సో ఆపలేదు. ఇంకోటి కూడా నాకు రిజెక్ట్ అయితే కనపడింది. దాని తర్వాత ఇంకొక అతను అమ్మడే బయటకు వచ్చేసి జాలీ మూడ్తో టీ తాగుతున్నాడు. నేను టీ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమైంది బ్రో అంటే వచ్చాను అప్రూవ్ అన్నాడు. ఎలా బ్రో ఏం అడిగారంటే చెప్పాడు, సేమ్ ఇతను చెప్పిన అతనే బేసిక్ క్వశ్చన్సే చెప్పాడు. టెక్నికల్ ఏం అడగలేదా అని ఇతను నేను స్పెసిఫిక్గా అడిగితే టెక్నికల్కి సంబంధించింది ఏ క్వశ్చన్స్ అడగలేదు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగి ఇచ్చేసింది నాకు అమ్మాయి అని చెప్పాడు. అమ్మాయి ఏ కౌంటర్ బ్రో అంటే కౌంటర్ నెంబర్ 6 ఏదో చెప్పాడు సంథింగ్. నార్మల్ యంగ్ అమ్మాయి అన్నాడు. డీటెయిల్స్ అడిగితే నేను చెప్పేశాను, ఇచ్చేసింది బ్రో అని చెప్పి బాగా ఆనందంగా ఉండు. ఓకే అనుకున్నా. ఇంకా చాలాసేపు చూసా కానీ ఇంకెవరు రాలేదు. ఇప్పుడు నేను జరిగిన దాంట్లో ఫస్ట్ అతని రిజెక్ట్, థర్డ్ అతని రిజెక్ట్, ఫోర్త్ రిజెక్ట్, ఇద్దరిది అప్రూవ్. 5గురిలో ఇద్దరి అప్రూవ్ అయినాయి. ఇది నేను చూసింది. కానీ అక్కడ నేను B1 B2 వాళ్ళ గురించి చెప్తున్నా. అక్కడ నేను B1 B2 వాళ్ళు చాలామంది చూశాను. నేను చూసిన వాళ్ళు 90% కేసెస్ అప్రూవే ఉన్నాయి, 10% రిజెక్ట్ ఉన్నాయి. అట్లా స్టూడెంట్ వీసా మాత్రం కొంచెం టఫ్ ఉందని అర్థమైంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని నేనైతే రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చిన తర్వాత సినారియో ఏంటంటే కొంచెం బాగా కష్టపడాలని అర్థమైంది. సో నేను టెక్నికల్గా బాగా ప్రిపేర్ అయ్యాను. సో టెక్నికల్ నాలెడ్జ్ అంతా పక్కన పెట్టేసి బేసిక్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవుదాం, అవే బాగా అడుగుతున్నారని చెప్పి నేను హేమంత్ వాళ్ళని ఎవరితో మాక్ ఇంటర్వ్యూ అరేంజ్ చేయాలా మీకు తెలిసిన వాళ్ళతో అంటే, ఆ ఇద్దరు సిస్టర్స్ అమెరికాలో ఉంటారని వాళ్ళిద్దరు నాకు మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. బాగా చెప్తున్నారా, రేపు ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు యూఎస్ఏ, కంగారేం పడకు, ఇట్లే మెయింటైన్ చేయని చెప్పారు. నాకు గుండె ధైర్యం వచ్చింది వాళ్ళు చెప్పిన తర్వాత మా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇద్దరిని మాక్ ఇంటర్వ్యూకి అరేంజ్ చేశారు సార్స్. వాళ్ళు కూడా నాతో బాగా మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు కూడా వెల్ అండ్ గుడ్, ఇట్లా చెప్పు, ఏం తడబడకని చెప్పారు. ఓకే ఆ రోజు అయిపోయింది, పడుకొని తెల్లారు లేసా. ఇది ఇంటర్వ్యూ రోజు ఉదయం మా అక్కకి ఫోన్ చేసి మాట్లాడా. ఒకసారి అంటారక్క ఇంటర్వ్యూకి తీసుకోక మాకు ఇంటర్వ్యూ ఇంకొక 2 గంటల్లో ఇంటర్వ్యూ ఉందంటే మా అక్క తీసుకొని బాగానే చెప్పావు కానీ ఇక్కడ మార్చుకోరా మోడిఫికేషన్స్ అని చెప్పింది. చూశాను, కాకపోతే ఇంకా లాస్ట్ మూమెంట్లో మోడిఫై చేయొద్దులే అని నాకు అనిపించి ఇంకా నేను వెళ్ళిపోయాను వీసా ఇంటర్వ్యూకి.
ఇప్పుడే ఇంటర్వ్యూకి స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసరికి 9-10 అయింది. ఇది వీడి అవుట్లుక్. పోయి ట్రై చేస్తా, మోస్ట్లీ వస్తుంది. ఇప్పుడే ఆంధ్ర భవన్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి అక్కడికి అంబసీకి వెళ్తాం. చాలా టెన్షన్ పడుతున్నాడు. ఆంధ్ర భవన్కి వచ్చాము. టిఫిన్ చేసేసి అంబసీకి వెళ్ళిపోతాం. ఏమని చెప్పాలా? ఇప్పుడే అంబసీ దగ్గరికి రీచ్ అయ్యాం. అంబసీ దగ్గర ఫోటోగ్రాఫ్స్ నాట్ అలౌడ్ అన్నారు. సో మ్యాక్సిమం తీయకుండా ఉండడానికి ట్రై చేస్తాం. అక్కడ లైన్ ఉంది, లైన్లో జాయిన్ అయిపోయాను. స్కానింగ్ అయిపోయింది, లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు అనమాట, ఏంటి ఎవరెవరి దగ్గర అయితే ఫోటో ఉందో వాళ్ళందరి చేతులు ఎత్తుందన్నారు. ఫోటోలు నేనేం తీసుకురాలేదు. అరే ఫోటోలు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఫోటోలు మా కన్సల్ట్ వచ్చేదని చెప్పలేదు, చెప్పమని బాగా కంగారు వచ్చేసింది లోపల. ఫొటోస్ లేవు, ఇప్పుడు బయటికి వెళ్ళి ఫోటో తీసారమ్మంటే అది ఎక్కడెక్కడో ఉంది, నాకు ఢిల్లీ తెలియదు అనుకునే లోపు ఫొటోస్ లేని వాళ్ళు డోంట్ ప్యానిక్, మేము మీకు ఫోటో తీస్తాం, ఏం కంగారు లేదని చెప్పారు. అమ్మయ్య అనుకున్నాను. తర్వాత ఫొటోస్ ఉన్న వాళ్ళని ఒక దగ్గర పంపించేసి నన్ను కూడా పంపారు కౌంటర్ దగ్గరికి. వెళ్తే నీ పేరేంటి అని అడిగితే కోలేటి మధు అన్నాను. విచ్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ బాల్టిమోర్ కౌంటీ అని చెప్పాను. ఓకే వీ హ్యావ్ టు టేక్ యువర్ ఫోటో, సో వెయిట్ ఇన్ దట్ లాబీ అని చెప్పి పంపించారనమాట. నా పాస్పోర్ట్ I-20 కలెక్ట్ చేసుకొని నేను వచ్చి లాబీలో కూర్చున్నా, పెద్ద హాల్లో కూర్చున్నా. కూర్చుంటే నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ముందు మొత్తం కౌంటర్స్ ఉన్నాయి, 16 కౌంటర్స్ దాకా ఉన్నాయి. అందులో 1, 2, 3, 4 అట్లా క్లోజ్ ఉన్నాయి, మిగతా అన్నీ ఓపెన్ ఉన్నాయి. దీర్ఘంగా చూస్తే అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. అమ్మ తీసుకొచ్చి ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోబెట్టారేంటి అనుకున్నా. సో అబ్జర్వ్ చేసి ఇండానికి ట్రై చేశా, అసలు ఏదైనా వినపడిద్దా, నా ముందని వినపడిద్దా అని చూస్తే అసలు ఏమీ పట్ల, చాలా చిన్న మాట్లాడుతున్నారు. అనుకున్నా. తర్వాత ఇక్కడ నాతో కూర్చున్న వాళ్ళలో చూసా F1 వీసా స్టూడెంట్ ఎవరైనా ఉంటే అతను వెళ్తే అతనికి చూద్దాం ఫస్ట్ అనుకోండి. చూస్తే అసలు నేను ఒక్కడనే ఉన్నా F1. నాకు కొంచెం ముందు ఒక అబ్బాయి కనపడ్డాడు. అతను అడిగాను, బ్రో ఏంటి వీసా అంటే F1 అంటే నో మైన్ ఈస్ నాట్ F1 అన్నాడు. సో ఎవరు లేరు ఆ టైంకి, నేను ఒక్కనే F1 అనుకుంటా. నా దురదృష్టం బాగాలేదనుకున్నా. సో అమ్మటే అనౌన్స్మెంట్ వచ్చింది, ఫోటో దిగ రావచ్చని. అమ్మటే లెక్కలు లేసి వెళ్ళిపోయా అన్నమాట ఫోటో దిగుదామని. మళ్ళీ అడిగారు క్వశ్చన్, విచ్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ బాల్టిమోర్ కౌంటీ అన్న. తర్వాత ఫోటో తీసేసుకొని స్కాన్ కూడా పెట్టేయమన్నారు అప్పుడే. లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్, రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ స్కాన్ చేసుకొని తమ్ము కూడా మొత్తం స్కాన్ చేసుకున్నారు. యూ కెన్ జాయిన్ ద ఇంటర్వ్యూ క్యూ లేని అన్నారు. వెళ్ళి స్కానింగ్ అయిపోయిందంటే ఆ ఫోటో టిక్ మార్క్ పెడతారు అనమాట. టిక్ మార్క్ చూసేసి యూ కెన్ జాయిన్ అంది. జాయిన్ అయ్యాను. చిన్న కదులుతుంది లైన్లో. ఈ లైన్లో కదిలేటప్పుడు నేను చూసాను ఏంటంటే ఈ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ క్యూ ఇట్లా చెప్పాను కదా ఎంత ఉందని. స్టార్టింగ్లో ఈ ఫస్ట్ పార్ట్ ఏముందంటే బాగా ఓల్డ్ ఆఫీసర్స్ ఆర్ అంకుల్స్ అనుకోండి వాళ్ళు ఉన్నారు. దీని పక్కన వచ్చరికి కుర్రోళ్ళు ఉన్నారనమాట, లైక్ మన ఏజ్ లాగా. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చరికి మళ్ళీ ఉమెన్ ఉన్నారు. ఇటు సైడ్ వచ్చరికి గర్ల్స్ ఉన్నారు, యంగ్ గర్ల్స్. ఓకేనా, ఇట్లా డివైడ్ అయ్యి ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక కంట్రీ నుంచి ఉన్నారు అనమాట. ఎవరు నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక కంట్రీ నుంచి ఉన్నారు. సో నాకు ఓల్డ్ పీపుల్ రావాలి, ఈ అంకుల్స్ వస్తే బాగుంటుంది, ఫ్రీగా మాట్లాడవచ్చు, వాళ్ళు మరి కుర్రోళ్ళు చేసినట్టు పిచ్చికి చేయరనమాట. సో అట్లా అనుకొని నేను అటు రావాలని అనుకుంటున్నా. సో నేను క్యూ దగ్గరికి వెళ్ళగానే నా ముందు అమ్మాయికి కరెక్ట్గా ముందు యంగ్ అమ్మాయికి అలోకేట్ చేశాడు వాడు. ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఇక్కడే అనుకొని భయపడుతుంటే అమ్మటే నెక్స్ట్ అని అరిచాడు అనమాట. మూల నుంచి అరిచారు. అమ్మయ్యా నాకు ఒళ్ళు అతను వచ్చేస్తాడని చెప్పి నేను వెళ్తున్నాను నడుచుకుంటూ. వెళ్తే మధ్యలో ఆపాడు. స్టాండ్ హీర్ అన్నాడు. చూస్తే యంగ్ బ్రో, మేనేజ్ అంటే కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్ద అయి ఉంటాడు, వేరే దేశం వాడు, ఎవరు అమెరికన్ కూడా కాదనుకుంటా. కొంచెం ఇలా మాట్లాడుతున్నాడు, తేడా ఉందనుకున్నా. నా ముందు బ్యాచ్ చూస్తే ఒక ఫ్యామిలీ మొత్తం అమెరికా వెళ్తున్నారు విత్ కిడ్స్. అతను ఎంప్లాయరే, మీ వైఫ్ ఏం చేస్తున్నారంటే మై వైఫ్ మేనేజర్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పాడు. ఓకే కంగ్రాచులేషన్స్, యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అన్నాడు. నేను వెళ్ళే టైంకి ఈ క్వశ్చన్స్ మాత్రమే నేను విన్నాను. ఓకే, తర్వాత అమ్మాయి ముందు అప్రూవ్ ఇచ్చాడు కాబట్టి నాకు కూడా అప్రూవ్ ఇస్తాడు అనుకున్నా. ముందు వెళ్ళిన తర్వాత మైక్ ఇక్కడ ఉంది కాస్త అటు తిప్పేశాడు. మైక్ తిప్పిండి ఎందుకు అనుకున్నా. కంప్యూటర్లో చూస్తున్నాడు, ఏదో కొట్టేసి తర్వాత చూసి ఐ నీడ్ యువర్ పాస్పోర్ట్ అన్నాడు. నేను పాస్పోర్ట్ I-20 2 చేతిలో పట్టుకున్నా. ఐ నీడ్ ఓన్లీ పాస్పోర్ట్ అన్నాడు. సర్లే అడిగిందే ఇద్దామని పాస్పోర్ట్ తీసి ఇచ్చా.
చూశాడు, మళ్ళీ ఏదో కొట్టాడు. తర్వాత ఐ నీడ్ యువర్ I-20 ఆల్సో అన్నాడు. మరి నేను ఇచ్చేవాను కదా, సర్లే అనుకొని I-20 కూడా పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత సో వాట్ ఆర్ ది కాలేజెస్ యూ అప్లైడ్ అని అడిదిరిగి చెప్పాడు. నాకు వినపడింది కానీ అడిదిరిగి చెప్పాడు. తర్వాత ఐ అప్లైడ్ టు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ అలాంగ్ విత్ యూనివర్సిటీ ఆఫ్ అలబామా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ, ఇట్లా చెప్పాను అనమాట. 4 యూనివర్సిటీలు నేను ఏదో అప్లై చేసుకున్నానో వాటి పేర్లు. దాని తర్వాత వై హ్యావ్ అండ్ చూస్ యూ దిస్ యూనివర్సిటీ అని అడిగాడు. అడిగితే నేను మొత్తం చెప్దాం అనుకున్న స్టోరీ. I first got to know about UMBC through student blogs where students showed the university atmosphere, teaching style, and I have get loved with this university. Later I researched about the university and got to know it's the famous for computer science program and the course curriculum matches my interest. That's the reason I have chosen this university. This is not a random choice and more అట్లా చెప్దామని అనుకున్నా. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద చెప్తే వాడికి ఇదంతా కథ ఎందుకు, డైరెక్ట్గా నా కోర్స్ కరికులము నా ఇంట్రెస్ట్తో ఎలా అయింది, నేను చేయాలనుకున్న రీసెర్చ్ యూనివర్సిటీ, ఇది బాగా కంప్యూటర్ సైన్స్కి ఫేమస్, దానివల్ల నేను వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. అంతే, ఇంతే చెప్పాను. ఆఫీసర్, ఇంగ్లీష్ చెప్తానండి. ఆఫీసర్, ది యూఎంబీసీ మ్యాచెస్ మై ఇంట్రెస్ట్ ఇన్ కోర్స్ కరికులం అండ్ దిస్ యూనివర్సిటీ ఈస్ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ. ఐ వుడ్ లవ్ టు జాయిన్ దిస్ యూనివర్సిటీ, దట్స్ వాజ్ ఐ చూసన్ దిస్ యూనివర్సిటీ అని చెప్పాను. అంతే, మళ్ళీ అదేదో కొట్టి స్లిప్ తీసిచ్చి యూ కెన్ గో మ్యాన్ అన్నాడు. యూఆర్ గుడ్ టు గో అన్నాడు. 214B స్లిప్. అరే అసలు ఏం అడిగావు నన్ను నువ్వు? నాకు 214B స్లిప్ ఇచ్చాడు. అంతే, నేను అంతే ఉన్నాను. నేను ఏం అతను అడగలేదు, ఏం చేయలేదు. గొడవ చేస్తే పక్కన పోలీసు ఉన్నారు, బొక్కలేస్తారు, ఎందుకులే అని ఇంకా వచ్చేసాను బయటకు వస్తే హేమంత్ గడు అప్రూవ్డా అన్నాడు. పాస్పోర్ట్ చూపించా, రిజెక్ట్ అయిందని ఇంట్లో ఫోన్ చేసి చెప్పేసి నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని వచ్చేసాయి వచ్చేసాయి ఇంకా అన్నాడు. అంటే నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని నేను బయలుదేరి హైదరాబాద్ అయితే వచ్చేసాను. గైస్, ఏంటి ఇక్కడికి వచ్చానని చూస్తున్నారా? అయిపోయింది గైస్ ఇంటర్వ్యూ. నాదైతే రిజెక్ట్ అయింది వీసా. రిజెక్ట్ అయిందంటే ఇమీడియట్లీ నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఈ ట్రైన్లో నాకు మంచిగా అనిపించలేదు, రిటర్న్ ఫ్లైట్ వచ్చేసా. వీడియో కూడా తెలియదు, నేను అంత మూడ్ బాగాలేదన్నమాట. సో అది ఇంటికి వచ్చాను. మీ అందరికి కూడా ఇవి యాక్చువల్లీ ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లు, మా ఇల్లు కాదు, ఇక్కడ తీస్తున్నాను వీడియో. మీ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుందని నేను బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు మంచి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అంతా లక్ బేస్డే ఉంది. ఆల్ ది బెస్ట్ గైస్. అది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.